హోటల్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు నేను దేని గురించి మాట్లాడాలనుకుంటున్నానంటే, ఒక ముగ్గురు ఎదవ సన్నాసి ఆడయ్యి వాటి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇందులో ఉందండి భస్మీ పటలం. అది దాని పేరు యష్మి అనుకుంటా. ఒక చీప్ క్యారెక్టర్ ఉన్నది. 6 గంటలు అయితే తాగేయటానికి అది డైరెక్ట్గా షోలోనే చెప్పేసింది. ఒక రియాలిటీ షోలోనే డైరెక్ట్గా 6 తర్వాత నేను తాగుతాను అని. ఇక తాగుబోద్ది ఏం చేస్తుంది, ఏమేం చేయగలదో మీకు తెలియదా? అది యాక్చువల్గా ఎందుకు అంత గ్లడ్జి తనూజ మీద అంటే, మనకి తెలిసింది ఏంటి అంటే, నాగభైరవి అని ఒక సీరియల్ వచ్చింది. ఆ సీరియల్లో పవన్ సాయి ఆ సీరియల్లో యాక్ట్ చేయడం జరిగింది. ఆ సీరియల్లో మరి పాపం ఆ పవన్ సాయి మీద ఈవిడ గారు మనసు పడ్డారంట. ఈ మనసు పడ్డం వల్ల ఆయన పాపం రిజెక్ట్ చేశారంటే ఇవి వాళ్ళకుంటాయి. ఎవరు ఇష్టపడాలి అనుకుంటే ఇష్టపడవచ్చు, లేదంటే లేదు. సో దాంతో ఆయనకి బెస్ట్ ఫ్రెండ్ తనూజ కాబట్టి తనూజ మీద గ్లడ్జి. ఇది కారణం. అది పెట్టుకొని ఆవిడ మాట్లాడే మాటలు భస్మీ మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే, ఒక ఆడది మాట్లాడే మాటలేనా అంటే, బజార్ వాళ్ళు ఇల్లు బజారు మనుషులు మాట్లాడే మాటలు మాట్లాడుతున్నారు. బజారు మనుషులు అంటే అన్ని రకాలుగా అన్నింటికీ తెగించేసేసి ఇట్లాంటి వాళ్ళే మొగుళ్ళను చంపేది, డ్రమ్ముల్లో పెట్టేసేది, ఆ తర్వాత తీసుకెళ్ళి లోయలోకి నెట్టేసేది, ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉన్నటువంటి వాళ్ళే. ఒక ఆడపిల్ల ఎదుగుతుంటే నీకేం చేసింది? నీకు అసలు అమ్మాయికి నీకు పరిచయమే లేదు. అలాంటిది నువ్వు అమ్మాయి మీద గ్రడ్జ్ పెట్టేసుకొని, ఆ రోజు ఆడెవడో అన్నాడు ఒక ఎదవ, ఏమని మందార పూలు ముద్దు మాటలని, దాన్ని మీరిద్దరూ కలిసి ఆ రోజు స్విమ్మింగ్ పూల్లో ఇది చేశారు. సరే, అప్పుడు నేనేమనుకున్నానంటే, ఏదో సరదాగా చేసుంటారులే, ఇంత ఇదవుతుందని అనుకోలేదేమోలే అనుకున్నా. కానీ మీరు వాంటెడ్లీ చేశారని తర్వాత అర్థమవుతుంది. ఇంత బుద్ధి లేని మనుషులు మీరు. అన్నం తింటున్నారా కడుపుకి? ఇంకేమన్నా తింటున్నారా? పిత్య ఉంది. ఈ పిత్య ఉందంటే ఆ రోజున ఈమెకి మేమందరం కూడా వేసాం. ఈమె శ్రీహాంత్తో చేసిన రాసలీలల గురించి తెలియదా? ఆ రోజు ఎందుకు బయటకు వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఆ మొహం కూడా చూడండి అన్నాడు. ఈమె మాట్లాడతానన్నా కూడా ఈ ఎవతైతే ఉందో ఇన్ని పిచ్చి మాటలు మాట్లాడింది, ఇది మాట్లాడతా అన్నా కూడా ఆయన మాట్లాడడానికి సిద్ధంగా లేడు. ఎందుకు లేడు? ఎందుకంటే మీ ఇద్దరి యొక్క ప్రవర్తన బాగాలేదు కాబట్టి, మీ ఇద్దరికి మధ్య ఏదో ఉంది అని చెప్పేసి వాళ్ళ వైఫో లేకపోతే సహధర్మ ఏదో ఉంటాయి కదా, వాళ్ళు సహజీవనం చేస్తున్నటువంటి వ్యక్తి కండిషన్ పెట్టడం వల్ల మానేసింది. ఎందుకు కండిషన్ పెట్టాల్సి వచ్చింది? నీ యొక్క క్యారెక్టర్ వల్లే కదా. ఎంత బజారు దానివి నువ్వు. ఇకపోతే అదొకటి ఉందయ్యా, పీతు. ఇది పిశాచాలకి పెద్ద గణాచారి. ఈ పీతుది ఇది వచ్చి అసలు దీనికి ఫ్రస్ట్రేషన్ నాకైతే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, తనూజ గెలిస్తే ఇది అసలు నరాలు తెగిపోయి గుడ్లు బయటకు వచ్చేసేసి తలకాయ మాడు పగిలిపోయి ఇది చచ్చిపోద్దేమో అనిపిస్తుంది. ఏందమ్మా నీకు అంత ఫ్రస్ట్రేషన్? ఒక ఆడపిల్ల గెలుస్తుందో గెలవదో ఇంతవరకు తెలియదు. ఆ పిల్ల గురించి ఎంత పడి సస్తున్నారో మీరందరూ. మీ బతుకులు జడ ఎందుకు బతుకుతున్నారో మీకన్నా అర్థం ఉంటుందా? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. మీ అమ్మ కడుపులో గాల మీ నీచం. ఇంత నీచమైన మనుషులా మీరు? ఇంత నిజంగా ఆ పత్య అది ఉంది కదా, శ్రీపత్య, దాని మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉండేది. పాపం వాళ్ళ మదర్ కోసం ఇంత చేస్తుంది ఒక ఆడపిల్ల అని ఒక సాఫ్ట్ కార్నర్ ఉండేది. నీ బతుకు జడ ఈ రోజుతో నీ రెస్పెక్ట్ పోయింది నీ మీద. అదొకటి. సాయంత్రం అయితే తాగుబోద్ది. 6 అయితే చాలు నేను తాగుతానని డైరెక్ట్గా చెప్పుకున్న సిగ్గులేంది అది. మొగుడిని వదిలేసి ముండలాగా తిరుగుతున్నది ఒకటే ఆ పితు. ఇవన్నీ కలిసి ఒక చోట చేరి మీరు కావాలంటే మీ ఇష్టమైన వాళ్ళకి సపోర్ట్ చేసుకోండి, అంతవరకే. అంతేగాని మీ ఇష్టమైన వాళ్ళకి సపోర్ట్ చేసుకోకుండా వేరే వాళ్ళని అనడానికి మీరెవరితే? అసలు మీ మీద కేసు వెయ్యాలా? రావాలా బయటికి? మీ మీద కేసు వెయ్యాలా? మీరు సంక నాకి పోవాలా? అసలు మీ బతుకుల జడ మీకు ఇంకా జీవితంలో మీ బతుకులు బాగుపడేది అనేది లేదు. మీరు సర్వనాశనం అంతే. ప్లీజ్ ఓట్ ఫర్ తనూజాకే ఓట్ చేయండి. ప్లీజ్ డోంట్ డీవియేట్ యువర్ వర్డ్స్, డోంట్ స్ప్లిట్ యువర్ వర్డ్స్.